కిందటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సమన్వయం చేయలేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు సంఘీభావంగా సీమాంధ్రలో వస్తున్నటువంటి నిరసనలు, ఆందోళనలు ప్రధానికి, రాష్ట్రపతికి వివరించేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా సిద్దమయ్యారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకి ప్రధాని మన్మోహన్ సింగ్ కలవబోతున్నారు. 1:15 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవబోతున్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వీటన్నిటిని కూడా కేంద్రం దృష్టికి తీసుకురాబోతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు. మీరు రాజీనామాలు కూడా చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కనిపించట్లేదు. ఏమనిపిస్తుంది ప్రభుత్వం ఎక్కడ చూస్తుంటే? ఈరోజు రాష్ట్రము వాళ్ళ విభజన ప్రక్రియ అనే పొలిటికల్ అనౌన్స్మెంట్ చేయడం దాదాపు నాకు తెలిసి ఈరోజు 28వ రోజు కాస్తున్నా కానీ ఈ రాష్ట్రంలో అనేక ధర్నాలు, ప్రజలు చాలా ఆందోళనలు రాష్ట్రంలో చేయడం భాగంగా అదొక భాగం అయితే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈరోజు 3వ రోజుగా వస్తుంది. ఈరోజు ఆయన అమరనీయ దీక్ష కోసం ఈ రాష్ట్రం సమన్వయం చేయాలని, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశం, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం జరగని ఉద్దేశంతో ఈరోజు ఆయన దీక్ష చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి కానీ, ఎందుకంటే చాలా మంది ప్రజలు చేస్తున్నారు, ఎన్జిఓస్ చేస్తున్నారు, పొలిటికల్ జేఏస్ చేస్తున్నారు, చాలా మంది కూడా ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలుగా ప్రతి ఒక్క పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అనే ఉద్దేశంతో ఆయన ఒక మోటివ్గా వెళ్తే దాని తుంగలో దక్కి ఈ రాష్ట్రాన్ని ఒక వ్యక్తి కోసం కేవలం జగన్ టార్గెట్ చేసుకుని జగన్ యొక్క ప్రాబ్లం తగ్గించేదానికి ఈరోజు పొలిటికల్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు చాలా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఈ నేపథ్యంలోనే మేము ఖచ్చితంగా మన దేశ అత్యున్నతమైన ఒక రాష్ట్రపతి గారిని కలిసి ఈ రాష్ట్ర పరిస్థితులపై మేము విశ్లేషంగా ఆయన క్లుప్తంగా అన్ని కూడా మా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు మీరు అరికట్టాలా, మీరే దీనిపైన ఇన్వాల్వ్ కావాలా, దీనిపైన డెసిషన్ తీసుకోవాలా, దీనిపైన ఒక న్యాయ నిర్ణయం జరగాల అనే ఉద్దేశంతో రాష్ట్రపతి గారిని, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మేమందరం కూడా విజయమ్మ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన ఈ రాష్ట్రం విభజిస్తే ఏ విధంగా నష్టపోతారు, ఏ విధంగా ప్రజలు నష్టపోతారు, తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది అనే విధంగా మేమందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసానికి మేమందరం కూడా ఈ రోజు ఢిల్లీకి బయలుదేరడము, ఈ నేపథ్యంలో అందరం కూడా కలిసేదానికి ఏర్పాటు చేస్తున్నాం. సీమాంధ్ర కేంద్ర మంత్రులు చూస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కో రకం మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం ఒకరు అంటున్నారు, 3 రాష్ట్రాలు చేయాలని కొందరు అంటున్నారు. సో కేంద్ర మంత్రుల వైఖరి ఏ విధంగా చూస్తారు? ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ ప్రాబ్లమే అక్కడ వచ్చింది కదండి. ప్రాబ్లమే ఈరోజు అధికారంలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మారుతారు. అరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సమన్యాయం అందించాలా ఉద్దేశంతో ఎక్కడ పట్టించుకోకుండా ఎవరెవరు వాళ్ళ పదవులు కాపాడుకున్నదని సోనియా గాంధీ ఆశీస్సు కోసం, సోనియా గాంధీ దీవెన కోసం ఒక డ్రామా, ఒక యాక్షన్ చేస్తున్నారు. సోనియా గాంధీ పర్మిషన్ తీసుకొని మేము పార్లమెంట్ ఈరోజు మేము అలిగేషన్ చేస్తామని చెప్పడం, ఇంకొక రకంగా మాట్లాడడం, ఇంకా రకరకాల ఏం చేయగలుగుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలను అర్థం కాలేదు. దయచేసి మీరందరూ కూడా ప్రెజర్ పెట్టండి, ఒత్తిడి తేండి కేంద్ర ప్రభుత్వం పైన, సోనియా గాంధీ ఒత్తిడి తేండి. దాదాపు ఇంతమంది 25 మంది ఎంపీలు మీరుంటే, కేంద్ర మంత్రులు దాదాపు 7 మంది ఎంపీలు ఉంటే మీరంతా రాజీనామా చేసి రాండి, మీరంతా కూడా ఒక డెసిషన్ రండి. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, ఈ రాష్ట్రంలో సమైక్యంగా పోతే చాలా నష్టపోతామని చెప్పేసి మీ హైకమాండ్ చెప్పుకోలేనప్పుడు ఈ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు ఏ విధంగా మీరు నిలబెట్టుకుంటారు, ప్రజాక్షేత్రంలోకి మీరు ఏ విధంగా రేపు ఎలక్షన్ పోతారు, ఎన్ని కూడా మీరు ఆలోచించరా. కేవలం 6 నెలలు 3 నెలలు కేవలం మాకు ఉంటే ఒక మంత్రివర్గంలో అయితే ఒక పార్లమెంట్ సభ్యులు ఉంటే సరిపోతుందని చెప్పేసి. కాబట్టి మీరు ఈరోజు చిరంజీవి గారు ఉంటారు, చిరంజీవి గారు మన దాదాపు ఎంతో మంది ప్రజలను మోసం చేశాడు. మళ్ళీ ఈ రోజు రాష్ట్రాన్ని కూడా మోసం చేసే విధంగా ఈరోజు చిరంజీవి ప్రవర్తన నిజంగా టోటల్ గా ఆయన అమ్మేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడైతే ఆయన బ్లాక్ మనీ కాపాడుకునే దానికి చిరంజీవిని ఏ విధంగా నేను బయటకు పోతున్నా పైన సిబిఐ దాడులు, అదేవిధంగా మా అల్లుళ్ళ పైన వీళ్ళ పైన పడతాయనే ఉద్దేశంతోనే ఆ కేంద్ర దాంట్లో ఉన్న హైకమాండ్ లో కనుసనల్లో ఆయన పోతూ మళ్ళీ కూడా చాలా మంది మంత్రులను ఎంపీలను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నంలో చిరంజీవి గారు ఉన్నాడు. అంటే అక్కడ ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్నాడు, ఇక్కడ మళ్ళీ రాష్ట్రాన్ని కూడా అమ్మేసుకున్న పరిస్థితిలో చిరంజీవి గారు ఉన్నాడు. ఈ విధంగా పోతే మీ ప్రజలకు ఏమైనా ఆన్సర్ చెప్తారు, ఏ విధంగా చేయాలి, మీకంటే మళ్ళీ సినిమాలు నటించే అవకాశం ఉంటుంది. కానీ సార్ ఒకటి ప్రధానంగా చెప్తున్నారు, మీ సమస్యలన్నీ కూడా ఒక కమిటీ వేస్తున్నాం, ఆంటోనీ కమిటీ అన్నారు, ఈ రోజు మళ్ళీ ప్రభుత్వ కమిటీ అంటున్నారు. కమిటీ లెవెల్ ఏమైనా ఉపయోగం ఉంటుందా, సమస్యలు పరిష్కారం అవుతాయి? మొన్న ఆంటోనీ కమిటీ వేశారు. ఆంటోనీ కమిటీ వల్ల దానివల్ల ఎటువంటి ఒరిగేది లేదని చెప్పి మేము క్లియర్ గా స్పష్టంగా కూర్చున్నాం. మేము చాలా మంది కూడా మాతో కూడా ప్రజలందరూ కూడా అమరనీయ హారతి రాష్ట్రం సమైక్యంలో మేము కూర్చున్నాం. మేము దేనికైనా త్యాగం చేస్తాం కానీ రాష్ట్రం సమైక్యంగా అందరూ న్యాయం చేయడం ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అనేకమైన ఒత్తిళ్లు సవాలు ఎదుర్కొంటున్న టైంలో మళ్ళీ ఈ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్ గా ఇచ్చేసి మళ్ళీ ప్రభుత్వ కమిటీ వస్తుంది. ప్రభుత్వ కమిటీ వల్ల కానీ అదేవిధంగా ఏమన్నా వెసులుబాట్లు ఏమన్నా ఉంటే అవకాశం ఉంటుందే కానీ ఊరికే తూతు మంత్రం లేకుండా ఖచ్చితంగా ఈ కమిటీలో ఒక
ఈ కమిటీకి ఒక చట్టబద్ధ కల్పించాలా. చట్టబద్ధలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం పైన జరుగుతున్న అనేకమైన ధర్నాలు, రాస్తారోకులు, ఆందోళనలు మీరు పక్కన అన్ని కూడా మీరు ఆలోచించుకొని పరిణిలో తీసుకొని ఖచ్చితంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీక్ష చేస్తున్నారో దేశంలో ఎక్కడా కానీ ఇటువంటి దీక్ష చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి రాష్ట్రం కోసం బయలుదేరి ఆ రోజు ఆయన చనిపోవడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నాకేమైనా పర్లేదు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం కావాలనే ఉద్దేశంతో ఈ రోజు మా నాయకుడు ఈ రోజు జైల్లోనే 3 రోజులుగా వస్తున్నాయి. ఎటువంటి ఏది తీసుకోకుండా, ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా మాకందరికీ కూడా ఆందోళన కలుగుతున్నది. ఖచ్చితంగా మేమైతే ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు ఉపేక్షించేలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లా కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఏపీ భవన్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ బాలకోటేశ్వరరావు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇది చాలా నిజంగా చెప్పాలంటే వారు జైల్లో ఉండటం అనేదే నిజంగా బాధాకర విషయం. దానికి తోడు జైల్లో అంటే ప్రతి చిన్న బిడ్డ కాంచి పెద్దవారికి తెలుసు జైల్లో ఏ విధంగా ఉంటారనేది. అటువంటి పరిస్థితుల్లో కూడా దీక్ష చేయటం అనేది 3వ రోజు కూడా దీక్ష చేస్తున్నారంటే నిజంగా తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయం. అటువంటి సమైక్యాంధ్ర కోసంగా మన జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయటం మేము ఆంధ్రప్రదేశ్లోని చిన్న బిడ్డ కాంచి వృద్ధులు 90 ఏళ్ల వయసు వారి వరకు కూడా అభినందించాల్సిన విషయం. అయితే ఈ రోజు సమైక్యాంధ్ర కోసం రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానించి కార్యకర్తల కానించి చిన్నవాళ్ళు, నిన్న ఒక అతను వచ్చాడు నెల్లూరు జిల్లా నుంచి, కోవూరు నుంచి, ఏది అతను 2 కాళ్ళు లేవు, అతను జనరల్లో వచ్చాడు. ఏం బాబు ఎందుకు వచ్చావు, నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చావంటే ధర్నా ఈ విధంగా సమైక్యాంధ్ర పోరాడతామని చెప్పి వచ్చారు. అంటే ప్రతి ఒక్కరిలో ఉద్యోగం వచ్చేసింది. ఇది కేవలం ఈ రోజు జార్ఖండ్, ఉత్తరాఖండ్ చిన్న చిన్న రాష్ట్రాలు చేసి జీతాలు లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒక్క వ్యక్తి కోసంగా ఇంత శక్తివంతమైన రాష్ట్రాన్ని విభజించడం సరైన కాదు. ఇది వైఎస్ఆర్పీసీ ఎమ్మెల్యేలు వారి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఢిల్లీలో ఈ ఎండల్లో వారి అందరూ కూడా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండి, నేను ఢిల్లీలోని ప్రవాస ఆంధ్రులందరూ రేపు యంత్రమంత్రి దగ్గర ర్యాలీలో పాల్గొనేదానికి ఢిల్లీలో స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది నిజంగా ప్రజల్లో వచ్చిన ఉద్యమం. ఈ ఉద్యమానికి ఎవరు ఆపలేరు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు ప్రధాని రాష్ట్రపతిని కలవబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సమైక్యంగా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రధానమంత్రి గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి కూడా కలిసి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా ఈ రోజు ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా సమైక్యంగా ఉంటేనే రాబోయే కాలంలో భవిష్యత్ తరాల వారందరికీ కూడా మేలు జరుగుతుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపేటువంటి విధంగా మరి శాసనసభ్యులు రాజీనామా చేయడం కానివ్వండి, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ రోజు మరి అమర నిరాహార దీక్ష చేయడం అనేది మరి జైల్లో ఉండి కూడా ఆయన ఈ యొక్క రాష్ట్ర ప్రజల గురించి ఏ రకంగా ఆలోచన చేస్తున్నారనే విషయం మన అందరికీ కూడా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. రైతులు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగం పెరగకుండా మరి ఈ రోజు ఉద్యోగ దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం కమిటీ అని చెప్పి మరొక ప్రకటన చేస్తోంది, ఆంటోనీ కమిటీని. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సమస్యలు పరిష్కారం అవుతాయి? ఇప్పుడు ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఒక కమిటీని వేయడం జరిగింది. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టి ఆ కమిటీ ఏం చెప్పింది, ఈ రోజు ఆ కమిటీ చాలా వైడ్ గా దాదాపు 1 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించిన తర్వాత దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కమిటీ తన రిపోర్టు ఇచ్చింది క్లియర్ గా. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ తెలంగాణకు రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవ్వాలనే విధంగా కమిటీ తన రిపోర్ట్ని ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ను పక్కన పెట్టి మళ్ళీ కొత్త కమిటీ వేయడం అనేది ఇది చాలా అసలు ఇది ఎవరికి అర్థం కాని చర్య. ఏ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుపోదలుచుకున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ అర్థం కాని పరిస్థితి ఉందండి. అదేమంటారు సార్, మీరే ఉంటారు? ముఖ్యమంత్రి వైఖరి చూస్తున్నాం, ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత మాట్లాడి మళ్ళీ సైలెంట్ అయ్యారు, ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు మాట్లాడుతున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రకటన వచ్చిన వెంటనే ఇమీడియట్ గా రియాక్షన్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. సీమాంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యమ
జోరుకు భయపడి వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు ఏదో ఇప్పుడు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా సీమాంధ్ర ప్రాంతంలో అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం వాళ్ళకి నిజంగా కూడా మనసులో ఉంటే ఉద్యమానికి ఈ ప్రకటన రాకమునిపే చెప్పుకుండాలి. ప్రకటన రాకమునిపే ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఉంది, మంత్రులకు ఉంది, కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ ఉంది. కాబట్టి దాన్ని చెప్పే ప్రయత్నం లేకుండా దాన్ని దాపెట్టి అటు ఏమి జరగదులేని అనుకున్నారు. కానీ సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల మనోభావాలు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయని ఈ రోజు తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది వాళ్ళకు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి లేఖిస్తానంటాడు, ఒకసారి ఏదో నేను మళ్ళీ నాకు 4-5 లక్షల కోట్ల డబ్బు ఇస్తే నేను అక్కడ ఏదో వేరే క్యాపిటల్ కట్టుకుంటా ఉంటాను, లేదు మళ్ళీ తెలుగు వారి ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటాడు. కన్ఫ్యూజన్ స్టేజ్ లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పర్వర్షన్ దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ ఎంపీలు కూడా కొందరు రాజీనామాలు చేశారు, ఆమోదించడం భావోద్వేగంతో చేస్తే రాజీనామాలు ఆమోదిస్తారని రకరకాలుగా మాట్లాడుతున్నారు సీమాంధ్ర టీడీపీలు. వాళ్ళ వైఖరిని ఎట్లా అర్థం చేసుకుంటారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 లైన్లు రాసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మా రాజీనామా ఆమోదించండి అంటే ఇమీడియట్ గా చేస్తారు. హరికృష్ణ గారు చేశారు కదా. అదే విధంగా ఏ ఎంపీ వెళ్ళినా కూడా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాలు చేస్తే డెఫినెట్ గా రాజీనామాలు యాక్సెప్ట్ అవుతాయి. యాక్సెప్ట్ అయిన తర్వాత ప్రెషర్ మిగతా వాళ్ళ పైన మోల్డ్ అవుతుంది. దానివల్ల కొంతవరకు ఇప్పుడు కేంద్రం దిగి వచ్చిన పరిస్థితి కానీ వాళ్ళు అంటున్నారు భావోద్వేగంతో రాజీనామా వేస్తే ఆమోదిస్తారని చెప్పి వారంతా సుజనా చౌదరి గారిని సీఎం రమేష్ గారు అంటున్నారు. ఏమంటారు? వాళ్ళు కార్పొరేట్ ఎంపీలు, వాళ్లకు పాపం డబ్బులు పెట్టి ఎంపీలు అయినారు కదా. పాపం వాళ్ళు నిజంగా ప్రజలతో ఉండి ఎంపీలు అయినంటే వాళ్ళకు ప్రజల ఆలోచనలు తెలిసేటి. వాళ్ళు వ్యాపారం వృత్యా ఎంపీలు అయినారు కాబట్టి ఆ వ్యాపారం కంప్లీట్ అయిన దాకా వాళ్ళు ఎటు చేస్తారు, వాళ్ళు చేయరు. దానికి ఏదో రకంగా చెప్పే కార్యక్రమమే కానీ ఇది ఇంకొక రకంగా మళ్ళీ ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం తప్పించి వేరే లేదు. సో కల్పన, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ప్రధాని రాష్ట్రపతి కలిసేందుకు పార్లమెంట్ కు వెళ్తున్నారు.